ఏదో ఆనందం తెలుసుకొని నవ్వుకుంటుంది. మన ఇక్కడ లేదు. ఇప్పుడు నువ్వు దాచిన డబ్బు ఎక్కడైనా దాచావా? ఇంట్లో దాచినావా? డబ్బులు దాచినావా? నేను అడగల. నువ్వు ఫోన్లే అనే లేకపోతే నీకు ఛాన్స్ దొరకనా? ఛాన్స్ దొరికితే చంపేస్తావు కదా ఎప్పుడైనా. చంపేసి ముక్కలు చేసి చెరువులో వేసేస్తాను. ముక్కలు చేసి చెరువులో వేసేస్తాను. నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి, వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ V² విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తొస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబొక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యత ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. చెప్పి ఒకసారి చెప్పి. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను నిజం చెప్పిస్తా. నీ ముఖానికి హిప్నటైజ్ చేసేంత సీన్ ఉందని. హిప్పోపోటమస్ ముఖం వేసుకో, నువ్వు హిప్నటైజ్ చేస్తాడంట. అది నేను నమ్మేకేమైనా పూలు పెట్టుకున్నానే ఏంటి? ఓసారి చూడు, నేను చెప్పిండే చెప్పుడు, నేను చెప్పిండే చెయ్యి, ఆ తర్వాత చూసు. ఏంది నామే చెయ్యి. ఇప్పుడు నువ్వు ఫేక్, నువ్వు అబద్ధాలు చెప్పదు. టైం వేస్ట్ చేయొద్దు. నాకు చాలా పనులు. హిప్నోటైజ్ చేస్తాడు. హిప్నోటైజ్ ఏ పనులు ఉన్నాయి నీకు? నాకు ఏమున్నాయి? పిల్లిని కుక్కల్ని దాని చూసుకుంటే మురిసిపోవడమే. నీకు ఎందుకు అది కూడా ఒక పనే. ఈ రోజుగా అంటే మధ్యలో దూరుతున్నాడు అంటే మనం కొట్లాడుకుంటే వీడికి ఆనందంగా ఉంది. హిప్నోటైజ్ అంటే తెలుసు కదా ఆడికి. వాడేం వాడికి హిప్నోటైజ్ అంటే అదే దెబ్బలు రాసుకుంటారు. అదే దెబ్బలు రాసుకుంటారు. అదే ఈడు నిజమైన హిప్పోపోటమస్. నేను కాదు, అది గిడ్డి హిప్పోపోటమస్. అది చిన్న ఉంటాయి ఆ వాతలే. కానీ నేనేం చెప్తానంటే ఇక్కడ చూడ, నేను చెప్పిండే చూసుకుంటా దీన్నే గమనిస్తే మిమ్మల్ని నా వాచ్ తోనే నా మీద హిప్నోటైజ్ అంటే ఇది వెళ్ళి కదా. నేను మీ లోక అంతరాత్మలో మీరు ఏమనుకుంటారో బయట చెప్పని నేను చెప్పిస్తా మీతోనే. నమ్ముతాడు, నేను ఎట్లా నమ్ముతాడు, నేను ఎట్లా నమ్ముతాను. సరే సరే నమ్ముతావు. అంటాను నువ్వు మనసులోకి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి చెప్తావని. నమ్మనే. సరేలే, వాడు పక్క సాక్ష్యం వాడు చూస్తాడు కదా. చూస్తా. టైం వేస్ట్ కదా. కడేం పెడతాను పందెం ఇట్లు ఇచ్చి నేను ఓకేనా? నీకు ఇస్తుందిలే, డబ్బులు ఇస్తుందిలే. నేను ఒకవేళ ఓడిపోతే 20,000 లెక్క తీసుకో. సరే కాదు 40,000 తీసుకో. నిజం చెప్తా నువ్వు. కడేం ఎంత పడింది? డబ్బు అంటేనే తెలుస్తుంది నిజమని. కడేం ఎంత పడింది? టైం వేస్ట్ అయితే నువ్వు 40,000 ఇస్తావు నాకు. వాడు మీ ఇద్దరు నన్ను ఒప్పుకోవడంలే. టాలెంట్ ఎంత కడేం ఎంత? అది 3.2 కొన్ని నీడే కదా 3.5 అంటే ఎంతైనా 7 తీసుకోండి ఓకేనా?
వస్తుంది మనకు బంగారం అంటే నమ్మేదిలే, ఓడిపోతాడు మనకి ఎట్లా దొరుకుతుంది అంటాడా. నేను చెప్పినది అది నా వాచ్ తోనే చేస్తారంట hypnotize. దానికంటే స్టాప్ వాచ్ లో ఉంటది జోబీలో తీసుకొని నీకు కాలిస్తే గన్ బుల్లెట్ దిగదా. బొంగులో కన్ను బొంగులో కన్ను ఆడది అది నువ్వు టైం వేస్ట్ చేస్తాడు ఊరిన పట్టించే అన్ని అంతా సీరియస్ ఉండమ్మా. నేను చెప్పిండొచ్చి దీన్నే చూస్తాడు, చూస్తాడు చూస్తాడు అట్లా ఊపుతుంటే నిద్రలోకి వెళ్ళిపోతున్నావు నీకు మంచి సేపు నీ బుద్ధరేష్టం నా కొడుక నీ బుద్ధరేష్టం నా కొడుక ఆడ పన్నేం కట్టాను నిద్ర రాలే నీకు వస్తా నేను చేస్తా వాచ్ కళ్ళు తిరిగి పోతారు కోమా పోతారు ఇక్కడే కాడేం పందం పెట్టావు మళ్ళా మధ్య కొట్టుకుంటా నీకు ఏం తెలుసు నా టాలెంట్. నా వాచ్ పోయిందంటే వాచ్నే చూస్తాడు నీకు ఒళ్ళుకి చలి పెడతా ఉంటది, నిద్ర వస్తాన ఫీలింగ్ వస్తా ఉంటది. మీ డాక్టర్ దగ్గర పోయినా కూడా పట్టుకొని చెక్ చేస్తాడు హార్ట్ బీట్. అదే నాకు తెలిసి ఎంత కొట్టుకుంటాను దీన్నే చూస్తాడు. నువ్వు చూడమన్నప్పుడు చూడు చూస్తాడు. నీకు చలి వాతావరణం అనిపిస్తుంటది, మేఘాలలో తేలుతున్నట్లు, మంచు పర్వతాలు శబ్దాలు, చిన్న చిన్న కోయళ్ళు. నన్ను ఎందుకు చూస్తాను కళ్ళు తిరుగుతున్నాయి నాకు. కళ్ళు తిరిగితే పడిపోయాడు బండకు తాలకాయ కొట్టుకొని సీరియస్ చూపిస్తా. దీన్నే చూస్తాడు. ఫ్రీగా ఉండు, ఫీల్ ఫ్రీ. నువ్వు ఏదో నీ మంచి జరిగింది లైఫ్ లో మంచి జరిగిన సంఘటన ఊహించుకుంటూ, నన్ను చూడదు మంచి జరుగుతున్న సంఘటన ఊహించుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావు, వెనక్కి వెళ్ళిపోతున్నావు, కళ్ళు మూతలు పడతాయి. నీకు ఏ మంచి జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకో. నీకేం వినిపించడం లేదు, నా వాయిస్ వినిపించడం లేదు, వాన్ వాయిస్ వినిపించడం లేదు. అసలు ఈ ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ నే మర్చిపో. ఇప్పుడు చూడు, నువ్వు ఎక్కడైనా ఏదో ఆనందం తెలుసుకుని నవ్వుకుంటుంది. మన ఇక్కడ లేదు. ఇప్పుడు నువ్వు దాచిన డబ్బు ఎక్కడైనా దాచావా? ఇంట్లో డబ్బులు దాచినావా? నేను అడగల్లా, నువ్వు అడగల్లా? చెప్పు, నువ్వా నేనా చేస్తానేది? డబ్బు ఎక్కడైనా దాచావా? చెప్పు, డబ్బు ఎక్కడైనా దాచావా? ఎక్కడా? కిచెన్ లో ఎక్కడా? కందిపప్పు డబ్బాలోనా? పోయి చూడుకో, డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉన్నాయని మళ్ళా నువ్వు తీసుకునేవు. అది నువ్వు ముందే చెప్తాను. 100 వాడు పెట్టు, మళ్ళా బీరువాలోడి కూడా నీ మీదకే వేస్తా. ఉన్నాయి కదా? బంగారాన్ని ఎక్కడైనా దాచావా? చెప్పు. బంగారం దాచిండేదో లేకపోతే నీ బంగారం ఆడని ఎత్తి పెట్టిండేదో చెప్పు. చెప్పక బ్యాంక్ లో ఉందా? పోరా బ్యాంక్ లో చూసావు? బ్యాంక్ లో పోయి కాదు కదా. ఇంకేమన్నా అడగల్లా? ఏమన్నా చెప్పించుకుంటావా? ఇంటికి వస్తాడు. మీ ఇంటి పత్రాలు ఎక్కడున్నాయి? బీరువాలు ఉన్నాయా? బీగాలు ఎక్కడున్నాయి? మీ నాన్న దగ్గర ఉన్నాయా? ఇంకా వేస్ట్ అయితే వద్దులే, మళ్ళీ ఇడిచిపెట్టు. ఇప్పుడు బయటికి తెప్పిస్తాను చూడు. చూసా? ఏమైందో నీకు తెలుదులే, మా తెలుసు. నాకు భలే కళ్ళు వచ్చాయి. ఇప్పుడు వాని గురించి నువ్వేమనుకుంటున్నావు? మంచోడు. అది ఇప్పుడు చెప్పిస్తాడు నిజం. అది ఉంటుంది ఏంటంటే కానీ చెప్పించే వాని గురించి కొన్ని అడిగేది ఉన్నాయి, తెలుసుకునేట్టుకున్నాయి. అయిపోలే ఉండు. ఇది ఒకసారి చూడు. ఇదంతా వర్కౌట్ అయిందా? ఇప్పుడు తెలుస్తుందిలే, తెలుస్తుంది.
దీన్నే చూస్తున్నావు. సెకండ్ ముళ్ళు ఫాస్ట్ గా పోతుంది, ముళ్ళు చిన్నగా పోతుంది, గంటల ముళ్ళు ఇంకా చిన్నగా కదులుతుంది. నీలో కళలు కూడా చిన్నగా కదులుతున్నాయి. నిద్రలేకి జారుతున్నావు. నిద్రలేకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆడతాడు. శివగాని గురించి నువ్వేమనుకుంటావు? గిడ్డోడు విడిచిపెట్టు, కనపడేది కాదు. వాని స్వభావం ఏం చెప్పు. ఎంత కొడతానే ఉంటాడు, అరుస్తానే ఉంటాడు. వాడిని ఎప్పుడైనా చంపేయాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? చాలా సార్లు. ఛాన్స్ వస్తే చంపుతావా? నన్ను కొట్టినప్పుడల్లా చంపబుద్ధి అవుతుంది. మళ్ళీ ఎందుకు నువ్వు వెనక నుంచి ఎందుకు వేస్తున్నావు? ఫోన్లే గిడ్డాడు, ఫోన్లే అనే, లేకపోతే నీకు ఛాన్స్ దొరకనా? ఛాన్స్ దొరికితే చంపేస్తావు కదా ఎప్పుడైనా. చంపేసి ముక్కలు చేసి చెరువులో వేసేస్తాను. మంచిది. ఓకే, అంతేనా? ఎవరు చెప్పాలి? ఎవరి మీద లేదు. ఎవరి మీద పగ ప్రతీకారాలు? ఎవరి మీద? గిడ్డి మీద ఉంది. వాడి మీదేనా నీ పగ అంతా? అంటే నువ్వు ఇన్ని రోజులు గిడ్డి అంటున్నావు నువ్వు. మనం మెత్తికి ఉండు. శివ అంటది బయటకు ఏమో ప్రేమగా. మనం మెత్తికి ఉండు. శివ అంటది బయటకు ఏమో ప్రేమగా. ఇంకా వాడిని అంటే నువ్వు ఉత్త సంపాలనే కాళ్ళు చేతులు ఎరుక్కొట్టే ఐడియా. వాడిని గోర్లు పీకి రక్తాలు వచ్చినట్టు బయట రౌడీలకి ఏమైనా డబ్బులు ఇచ్చి ఏమైనా కొట్టించే ప్రోగ్రామ్? రౌడీలు పరిచయాలు లేరు. గిడ్డి పోనే పోడు. చేసినారు 2-3 సార్లు. అయిపోయింది. 2 లక్షలు బొక్క. 2 లక్షలు ఖర్చు పెట్టాము. 20 రూపాయలు ఇస్తే ఆడి వీసి 2 పిల్లలు. ఇదిగో 20 రూపాయలు ఈడ లేవులే నువ్వు అనుకున్నట్లు. అయితే నీ వాని మీద ఒకటే పాకు. రాత్రా ఇండియా చంపాలనుకున్నావా? వాడిని పీక పెట్టి చంపేసి నూతులు తూపిస్తా. చంపేసి నూతులోకి వేసేస్తావా? వాయమ్మో తల్లు నాయనో నువ్వు పెద్ద తండ్రు నాయనో స్వామి మంచోడు కదా. అందుక మధ్య మనసులో ఇంత పెట్టుకొని బయట ఏందబ్బా అయిందా? ఇది ఇంక మందేరా, ఇద్దరు హాఫ్ ఆఫ్ చేసుకున్నాం. మందేని ఎందుకులే అవన్నీ మళ్ళా నువ్వెంత నిమ్మా ఏం కాలేదమ్మా. ఏం కాలేదు. ఎంత మధ్య ఎవరు అంటే రిపం చేసా. నువ్వు ఎంత కఠినంగా నువ్వే మేలు కదా. మగ మీద 4 ఏళ్ళు జౌరునే మీరు. కూర్చో కుక్కలాగా ఏ పోరా గిడ్డి ప్రేమగా ఉంటుంది. మళ్ళీ కూర్చో. నువ్వు నువ్వే అన్నావు. ఏమన్నావు? క్లారిటీ చూడు పెట్టి కూర్చో నీటికి కూర్చో. నువ్వు చూడద్దు అనుకుంటా. మళ్ళీ ప్రేమగా విశ్వాసమే లేదు. ఎవడుకుందా తెలుస్తాదిలే. అర్థమైందా? విశ్వాసం అంటే వాళ్ళు చెప్పాలా? ఏమన్నా నువ్వు కూడా ఏం చెప్తావు ఆ బాబు గురించి అనేది వింటుంది. చూసుకో. ఏం వింటుంది? వాచ్నే చూస్తాను. టైం ఎంత చెప్పు? టైం ఎంత? మళ్ళీ చూస్తానంటాను. చూస్తానా అని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చూస్తానని నాకు తెలుస్తుంది. నువ్వు వాచ్నే చూస్తున్నాను. నీ డెకాయిడ్ పనులన్నీ గుర్తు తెచ్చుకుంటాను. నీ పాత జ్ఞాపకాలు లేకి వెళ్ళిపోతున్నావు. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇప్పుడే పడింది. గాలి పీల్చుకోవడం లేదు. నువ్వు గాలి పీల్చుకోవడం లేదు. ఊపిరాడక చచ్చిపోతావు. చంపే దద్రం అడిగా నువ్వెట్లా చెప్తాను అంటే నువ్వు పోయినావా? పోలేదా? నవ్వుతాను మేలు. నువ్వు అడుగనే కాదు.
నువ్వు దాంట్లో నువ్వు ఎట్లా చెప్తున్నాను అడగని ఇది అన్ని acting చేసావా? అంటే నా దగ్గర చేయొద్దు. ఇప్పుడు నేను ఏదో చేసింది నువ్వేం చేయలేదులే. వాచ్ నే చూస్తాను, ఇజిడియారే అనే చూస్తున్నావు. నీ వేగం, కంటి వేగం, వాచ్ వేగం రెండు ఒకటే అయినాయి. కళ్ళు మూతలు పడతాయి, శ్వాస తీసుకోవడం ఆపేసావు. అబ్బా, నిద్రలో పోయానని ఇప్పుడు signature అది ఏది వినపడ్డం లేదు, ఏది వినపడ్డం లేదు. ఏది కొట్టినా అనిపించదా? కొట్టినా ఏది కొట్టినా తగలదా? వినపడడం లేదు. కొట్టినా తగలదు కదా ఇడికి. ఏమి అసలు స్లోలో లేడు మనిషి. అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. అది చెయ్యి ఎందుకు బ్యాలెన్సింగ్ పోతుంది, అసలు ఏమి వినపడ్డం ఇద్దరు లేదు. కావాలని ఇద్దరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ అక్క గురించి నువ్వేమనుకుంటాను? ఏంటి మహాలక్ష్మి? బా ఆహా, ఇంకా తన గురించి ఇంకా ఏమైనా గొప్పగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అతను అతనంట అతను కాదు అక్క. అతనంటే నీకు ఎవడం కళ్ళేకి వచ్చినాడా? కాదు కాదు వాడికి అందరూ వస్తాడు. అక్క. ఆ, అక్క లేకపోతే శివ లేడు, శివ లేకపోతే ఆ, అంటే వద్దులే. అక్క లేకపోతే నేను లేను. ఆ. ఇంకా ఎవరి మీద పగ ఉందా? పగ నీ మీద ఉంది, ఎవరి మీద? ఆయన మీద. నా మీద నీకు పగ ఉందా? అది నువ్వేనంటే ఏముంది? తెలిసింది అడిగి. ఆ, అదే నేనే అని కూడా తెలిసిపోయింది దానికి. ఆ, అంటే ఎన్ని కాదు, ఆ. అంటే ఎన్ని కాదు. ఆ, ఏం చేయాలనుకుంటున్నావు పగతో? వాళ్ళతో చచ్చిపోవాలనుకుంటున్నాడు. అక్క అయితే మంచిది, మంచి అన్నం ఇంట్లో పెడతారు, ఇంట్లో వాళ్ళంతా మంచోళ్ళా? ఇంట్లో వాళ్ళంతా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. మర్యాదలు ఏమి మాటకు టయానికి అన్నం పెడతారు. ఆ, ఇంకా ఏమైనా కావాల్సింటే పని చెప్పరు, ఎక్కువ బాగా సొంత మనుషులు ఆ, చూసుకుంటారు. ఆ, బయట వాళ్ళు కూడా మంచి నా వాడే అని చెప్పుకుంటుంది. ఆ. మొత్తం మరి ఏం తక్కువ రాకుండా ఏమంతా చూసుకుంటారు. పొద్దున వరకు చెప్తావా ఇట్లే? చెప్తానండి ఆడి ఆడు ఊరికే నాకెందుకో డ్రామాలు ఆడుతున్నాడు, అనిపిస్తుంది. నిజంగా లేడు వాడు. ఆ, నీకు శత్రువులు ఎవరున్నారు ఇప్పుడు? శత్రులు ఊరున్నారు. ఎవరు నువ్వే అంటాడు. కాదు, ఎవరు శత్రువులు? వేరే అతను ఉన్నాడు, అతనంటే చాలా కోపము. ఏం చేయాలనుకుంటాను? చంపారనుకుంటున్నా. ఎప్పుడు అది జరిగేది? ఇప్పుడు ఒక 2 నెలల తర్వాత. 2 నెలల తర్వాత. ఓకే ఓకే. ఇప్పుడు బయట తెప్పించేద్దామా? నీ దగ్గర ఏమన్నా డబ్బు బంగారం ఏమైనా ఉందా? బంగారు డబ్బు ఏం లేదు. ఇప్పుడు డబ్బులు ఏడని పెట్టింటే అది తీసుకొచ్చా నేను. నువ్వేం తీసుకోవాల్సిన అవసరం లే. ఎందుకు లేదన్నావు కదా? లేదంటే కొద్దిగా నాకు తెలుసు. దాచిపెట్టుకున్నావా? ఏడుంది అది? అది చెప్పకూడదు, అది ప్రవేశం. గోల్డ్ ఏమైంది? నా గోల్డ్ కొన్ని విషయాల వల్ల, అతి ప్రమాదకరం వల్ల కుదిపెట్టేసినాను. సరే పెట్టేసినాడంట. అది ఎట్లా బయట తెప్పిస్తున్నా? తెప్పించు. ఇంకా లేదు. యాడికి వచ్చినావు చెప్పు. అసలు మేము మాట్లాడి తినపడిందా? ఏమి వినపర్లెబ్బలు నువ్వేం చెప్పినావు? నన్ను ఎట్లా తిడుతున్నాడు చూడు. నన్ను చంపాలనుకుంటున్నాడంట. 420 ఇంట్లో అందరినీ. మా అమ్మనికి ఏమన్యాయం చేసింది, మా నాయనికి ఏమన్యాయం చేసింది. ఒక పని చేయించకపోవడం వాళ్ళు చేసిన తప్పు కదా. నేను సొంత మనిషిలో చూసుకోవడం ఏంది? ఎన్ని పనులు చెప్తా అది పొద్దున్న లేచినప్పటి నుంచి సొంత మనిషిలా చూడట్లేదని ఎన్ని చెప్తాడు మా అమ్మమ్మ నాయన మీద. ఫుల్ గా చెప్పినావు. అబ్బా, నీ మనసులో మాటలు వచ్చినాయి లేని నమ్మలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు పోయి చెప్పేసి మీ దండి చెప్పినావు. నిన్ను చంపేయాలన్నాడంట, చంపేయాలన్నాడంట. అందరినీ ఛాన్స్ దొరికితే వేసేలా ఉన్నావు అంట నువ్వు. పాపమతుడే ఓలో చేస్తున్నారు ఇద్దరు. ఏమైంది తిక్క? ఏమైనా గొర్రె? ప్రతిసారి గొర్రెని చేసుకుంటే ఏమైంది ఇప్పుడు? ఏమైంది చెప్పలేదు నువ్వు? చెప్పలేదు నా బొంగ, నువ్వు చెప్పలేదా? ఏం చెప్పినాను? నువ్వేం చెప్పినావు? అసలు మంచిగా చెప్పినా తెలుసు. మళ్ళా అసలు నువ్వు కలలోకి పోయినావు. నీకే కలలో పోయినా నా తొక్క అన్ని బాగా నిజమే చెప్పిన. అసలు కలలేదు బొంగ లేదాడా చెప్పాడు. ఆడబోరే మాట్లాడేది నీకు వినపడుతుంది. నువ్వు ఎట్లా ఏమో కనుక్కుందామని మీరేం చెప్తారని నాకు తెలుసు.
ఏం యాక్టింగ్ యాక్టింగ్ మీరు యాక్టింగ్ వాళ్ళంతా యాక్టర్. నువ్వు అన్నావు, నేను ఆడ మంచిగా చెప్పిన అర్థమైందా? నువ్వు మరి నేను చెప్పినా మంచిగానే. కుట్ర కుట్ర చూడు. కుట్ర మీరిద్దరు కుట్ర మీరు జాగ్రత్త మళ్ళా, కుట్ర మీరు జాగ్రత్త మళ్ళా. మంచి చెప్తా చెడు చెప్తారు మీరు ఏమైనా ఇద్దరు. మనం వెళ్ళిపోయావా చెప్పేందులో చెప్తున్నా. అసలు నిమ్మి చేయలేదు, మీరు చేయకుండాను నువ్వు హిప్నోటైజ్ లోకి వెళ్ళిపోయావా? కనుక్కుందామని ఏమట్లా చెప్తారని అమ్మా మనసులో మాటలు ఎక్కడొచ్చాక అని ఊరికే నిద్రలోకి వెళ్ళిపోయినట్టే యాక్ట్ చేశాడు. మీరిద్దరు ఏం సరిగ్గా ఎవరు? నువ్వు. నాకు రావాల్సింది నాకు వచ్చింది బయటికి మ్యాట్, రావాల్సింది నాకు వచ్చింది బయటికి మ్యాట్. ఏం వచ్చింది? ఏంది ఏం చెప్పిన? ఏంది చెప్పి చెప్పేది మ్యాటర్ బయటపడింది. నాకు నీతో అవసరం లేదు. అంటే నీ మీద కాదు, అర్థమైందా? ఎవరు వేసేలో 2 నెలలు టైం పెట్టినారు, 2 నెలల లోపల నేను వేసేస్తా. నేనుగా నిన్నగా స్వామి, నేనుగా నిన్నగా స్వామి. నిన్నే ఊర్లో నువ్వు నన్ను అడుగు. నీ కాలు పట్టుకుంటుంది. ఇది నిన్ను కాదు, నన్ను అడుగు, నన్ను అడుగు, నిజంగా నన్ను అడుగు. ఓ నిన్ను కాదునా, నిన్ను కాదునా, ఒకసారి నిజంగా నిన్ను కాదునా. బాగున్నానండి నిజంగా. ఓనా ఇది కదులుతుందా? అది కదు, నువ్వు చేతితో ఊపితే కదులుతుంది. డైరెక్ట్ క్వశ్చన్, నిద్రలోకి వెళ్ళిపోయినా కళ్ళలోకి వెళ్ళిపోయినా డీప్. అసలు నాకు ఆ శబ్దం వినపడటం లేదు. మీద ఉన్న ఒపీనియన్ చెప్పు. నాకు వాడిని దొరికితే 2 నెలల లోపల చంపేయాలనుకుంటాను. 2 నెలలు 2 నెలల లోపల 2 నెలల లోపల ఇన్ని కాదునా, మళ్ళా జిమ్మి మీద ఉన్న ఒపీనియన్. జిమ్మి మంచిది పాపు, మంచిదే. శివగాడు కూడా మంచోడే. మంచోడిని త్వరగా పై పంపించేలా, మంచోడిని త్వరగా పై పంపించేలా. నిన్ను కాదునా, నిజంగా నిజంగా పెట్టుకొని నువ్వు బయటికి చెప్తావు అన్ని. నిన్ను కాదులే నా పవన్ గారే. మబ్బు అన్ని కుక్కలు నిద్రపోని ఇన్ని బండ పెట్టకపోతే సాడిదానివి కదా కనుక. నేనా ఎట్లా నిమ్మి చాడి? నేను ఆ బాబే చెప్పిండు కదా, పిలిచి ఇట్లా చెప్పు అది మొత్తం టూప్ మాటని చెప్పింది చూడండి. ఏదో ఏదో నిజంగా పోయినట్టు, ఏదో కలలేక పోయి ఏదో చెప్పినట్టు డబ్బాలో డబ్బులు ఉన్నాయి, నాగాలు ఉన్నాయి. నువ్వు భలే యాక్ట్ చేస్తావు. నువ్వు నిద్రలో ఎక్కడ చెడుగా వెళ్ళిపోద్దని మంచి చెప్పేది నిద్రలో పోకుండానే. అదే హిప్నోటైజ్ కావాలంటే చూసి వెళ్ళిపోతారంట. మంచిది